హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు జననాయగన్ ఫస్ట్ రోజు గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జననాయగన్ ది ఫస్ట్ రోర్ అంటే ఈ మూవీకి ఇది ఒక ఫస్ట్ గ్లిమ్స్ లాంటిది. సో దీని గురించి మాట్లాడే ముందు విష్ యూ హ్యాపీ బర్త్డే తలపతి విజయ్ గారు. మీరు ఇలాగే ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలి, జనం మధ్యలో ఉండాలి అని ఆశిస్తున్నాను. ఇంకా ఈ ఫస్ట్ రోర్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ హైలైట్ వచ్చేసి బీజిఎం అండి. వన్స్ అగైన్ అనిరుద్ధ్ గారు తన మార్క్ బీజిఎం ఇచ్చాడు. మళ్ళీ విజయ్తో గతంలో మాస్టర్, బీస్ట్ అండ్ డియోకి వర్క్ చేశాడు మన అనిరుద్ధ్. మళ్ళీ ఇప్పుడు జననాయకంతో దుమ్ము లేపడానికి రెడీ అయ్యారు తలపతి విజయ్ గారు అండ్ అనిరుద్ధ్ గారు. జననాయకన్ అంటే మన తెలుగులో జననాయకుడు అని అర్థం వస్తుంది. ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్ అనే ట్యాగ్లైన్తో వస్తున్నారు. అంటే పవర్ కోసం కాదు, ప్రజల కోసం వస్తున్నా అని తలపతి మెసేజ్ ఇస్తున్నారు. మనందరికీ తెలుసు ఆయన రీసెంట్గా కొత్త పార్టీ పెట్టాడు, అప్కమింగ్ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయబోతున్నాడని. ఎవరితో కలవను, సింగిల్గానే పోటీ చేస్తానని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. సో ఆయన బర్త్డే రోజు ఆయన పొలిటికల్ కెరీర్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే యాక్ట్ చేస్తుంది. పూజా హెగ్డేకి రీసెంట్గా సరైన హిట్స్ లేవు, తను ఇప్పుడు చాలా బ్యాడ్ ఫేస్లో ఉంది. గతంలో విజయ్తో కలిసి బీస్ట్ అనే మూవీలో యాక్ట్ చేసింది. ఆ మూవీలో కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు పూజకి. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ పేరు రిపీట్ అవుతుంది. ఈసారి పూజకి మంచి సక్సెస్ రావాలని ఆశిద్దాం. ఇంకా ఈ మూవీ మన బాలకృష్ణ గారిది భగవత్ కేసరి సినిమాకి రీమేక్ అని అక్కడక్కడ రూమర్స్గా చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది, బట్ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు. భగవత్ కేసరిలో శ్రీలీల చేసిన పాత్ర మన మలయాళం సినిమా నుంచి ప్రేమ మూవీలో హీరోయిన్గా చేసిన మమతా బిజ్జు చేయబోతుంది అని రూమర్స్ కూడా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మనం ట్రైలర్ వరకు వెయిట్ చేద్దాం. టీజర్లో ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ 2026 జనవరి 9న పాన్ ఇండియా వైడ్గా అఫీషియల్గా రిలీజ్ అవబోతుంది. సో ఆల్ ది బెస్ట్ తలపతి విజయ్. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని, ఈ తర్వాత ఆయన ఇంకా మూవీస్ ఆపేస్తాడని ఒక రూమర్ అయితే ఉంది. అలా ఆపకుండా ఆయన మూవీస్ కంటిన్యూ చేయాలని కోరుకుందాం. అండ్ లాస్ట్ టైం వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు తలపతి విజయ్ గారు. ఇది గాయస్, ఇది వాళ్ళ వీడియో. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మీ ఒపీనియన్ పోస్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.